2021లోనే యూప్ టీవీ వాళ్ళు దీని మీద కేసు పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇది కొత్తగా వచ్చినటువంటి కేసు కాదు, కానీ యూకేలో కూడా ఏంటంటే ఈ ఫుట్బాల్ మ్యాచ్లు అవన్నీ అవుతుంటాయి కదా. ఫుట్బాల్ మ్యాచ్లు అయినప్పుడు యూరప్కి సంబంధించిన ఒక అతను కూడా ఇట్లా టీవీ ద్వారా స్ట్రీమ్ చేస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టడం, అతనికి జైలు శిక్ష పడటం, అతను తప్పించుకొని వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ ఎక్కడో జర్మనీలో అరెస్ట్ అవడం, అలాంటి అన్ని జరిగినాయి. తర్వాత మన ఇండియాలో ఒక అతన్ని కూడా 2021లో రైట్స్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ మేలో ఈ కేసు మళ్ళీ హైలైట్ అయింది. మేలో టీవీ వాళ్ళు పెట్టినటువంటి కేసు వల్ల ఇది బాగా హైలైట్ అయింది అనమాట. హరిప్రీత్ సింగ్ రంధావా అని హర్యానాకి చెందినటువంటి ఒక అతను కెనడాలో ఉంటాడు. కెనడా నుంచి దీన్ని మొత్తాన్ని ఈ ఇల్లీగల్ ఐపీటీవీని ఆపరేట్ చేస్తున్నాడని చెప్పేసి ఇండియాలో కేసు ఫైల్ అయింది. తర్వాత గుజరాత్లో కొంతమందిని రైడ్ చేశారు, కొంతమందిని పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఎవరిని పట్టుకున్నారు ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఒక్క పర్సన్ తోటి అయ్యేది కాదు కదా. ఈ స్ట్రీమింగ్ అంతటి కూడా వెనకాల చాలా బ్యాక్ బోన్స్ ఉంటారు. బేసిక్గా ఈ డివైస్లు ఏవైతే ఉన్నాయో అవి చైనా నుంచి తెప్పించటము, తర్వాత వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అరౌండ్ 700 crores పర్ ఇయర్ వీళ్ళు దీని మీద మనీ మేకింగ్ చేస్తారంట. అంటే దగ్గర $84 million అనమాట. సో ఈ కేసు ఇండియాలో ఫైల్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర చాలా డేటా అనేది ఉంది, ఎవరెవరు కొనుక్కున్నారు ఏంటి ఇండియాలో ఇల్లీగల్ కొనుక్కునే వాళ్ళు. వరస్ట్ కేసులో ఇందులో ఎక్కువ ఎవరు ఎఫెక్ట్ అవుతారు అంటే, చూసిన వాళ్ళు అంత పెద్ద ఎఫెక్ట్ అయితే కారు, మహా అయితే ఫైన్ వేస్తారు.